చెప్పు. చంచలమైన నీ మనసు అట్లనే ఉంటుందా? బలహీనుడమైన నువ్వు ఎల్లప్పుడూ బలహీనుడుగానే ఉంటావా? బలహీనరాలమైన నువ్వు ఎల్లప్పుడూ బలహీనరాలుగానే ఉంటావా? నిన్ను అట్లనే ఉండనిస్తాడా దేవుడు? నో నో. దేవా, నీ బలము నాకు ప్రసాదించు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. ఎప్పుడైతే విశ్వాసంతో సాహసంతో వెనక్కి చూడకుండా ముందుకెళ్తావో నీ అవరోధాలన్నీ తొలగిపోతాయి. ఏం కృంగిపోవద్దు, నిరుత్సాహపడద్దు, అధైర్యపడద్దు. సేవ అయినా, జీవితమైనా, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలైనా నీ ప్రభువు మీద విశ్వాసం ఉంచి రిస్క్ చేయి. విశ్వాసం దేవుని నుండి గొప్ప కార్యాలు ఎదురు చూస్తుంది. చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద ఎదురు చూస్తుంది. ఏం తప్పు లేదు. దేవుని కోసం, దేవుని నిమిత్తం, దేవుని చిత్తం కొరకు, దేవుని నుంచి గొప్ప ఎదురు చూడు. విశ్వాసం దేవుని నుండి చిన్న చిన్నవి కాదు, గొప్ప వాటిని ఎదురు చూస్తుంది. అంతేకాదు, విశ్వాసం దేవుని నుండి గొప్ప పొందుకోవడానికి రిస్క్ చేస్తుంది. రిస్క్ చేయాలి. సాహసం లోకస్తులు చెప్పుకుంటారు కదా, సాహసం చేయరా డింబక అని. విశ్వాసాన్ని బట్టి మనం చేయాలి సాహసం. దేవునికి మహిమ. రైట్. ఒక గాలి చేత నీ మార్గాలు సరళపరుస్తాడు. 2, మరొక గాలి చేత నీ హృదయ వాంఛలను తీరుస్తాడు ఆయన. నీ హృదయ వాంఛలు ఎన్నున్నాయో లెక్క రాసుకుంటాడు. తెలుసు ఆయనకి మనం అంటే ఎంత ఇష్టమో తెలుసా? నేను చెప్తున్నా, ఆశపడి మర్చిపోతావు నువ్వు. ఇది ఉంటే బాగుంటుందా కానీ ఆశపడి మర్చిపోతావు. న్యాయమైనవే. కొన్నిసార్లు ప్రార్థించి మర్చిపోతావు. నువ్వు ఆశపడింది గుర్తుపెట్టుకుంటాడు, నువ్వు ప్రార్థించింది గుర్తుపెట్టుకుంటాడు. విషయం ఏంటంటే, నువ్వు ఆశించినవి నువ్వు మర్చిపోయావు, నువ్వు ప్రార్థించినవి కూడా మర్చిపోయావు. కానీ ఆశ్చర్యమైన రీతిలో అవి నీకు అందేటట్టు చేస్తాడు ఆయన. హల్లెలూయా. చెప్పు గట్టిగా. దానికి కూడా ఒక గాలి రప్పిస్తాడు, అంతే, వచ్చి నీ ముందు పడేసింది. అది పొందుతున్నప్పుడు గుర్తొచ్చింది నీకు. ఎప్పుడో దీని గురించి నేను దేవుణ్ణి అడిగినట్టున్నాను. యేసయ్యా, వామ్మో, ఇప్పుడు రప్పించావా తండ్రి, నీకు స్తోత్రం. గుర్తు కూడా తెస్తాడు. ఒకప్పుడు ఏడ్చావుగా, ఇదిగో తిను, ఇదిగో పొందు, ఇదిగో. ఎంత ఇంట్రెస్ట్ అంటే, అందుకే ఇందాక స్టార్టింగ్లో పాడుకున్నా, నేనే నీ లోకమా, నేనంటే ప్రాణమా. వీడికి ఎప్పుడు ఏసయ్య లోకం, ఏసయ్య పిచ్చే అని మనల్ని చూసి జనం అంటారు. ఏసయ్య దగ్గర ఉన్న దూతలు ఏసయ్యని ఏమంటారు తెలుసా? ఈయనకి ఎప్పుడు వాళ్ళ పిచ్చే. ఎవరు పిచ్చి? ఎస్, నువ్వంటే ఇష్టం, నేనంటే ఇష్టం. మంచోళ్ళమని కాదు, ఆయన చేసుకున్నాడు కదా మనల్ని. ప్రేమ. అమ్మా నేనంటే ఎందుకే అమ్మా నీకు అంత ఇష్టం అంటే, నిన్ను కన్నాను కాబట్టి. అంతే. యేసయ్య నేనంటే ఎందుకు ప్రేమ? అమ్మ ఎందుకు ప్రేమించిందండి బిడ్డని? మంచి కూతురు కాబట్టా, మంచి కొడుకు కాబట్టా? మరి ఎందుకు ప్రేమించింది? కన్నది కాబట్టి. యేసయ్య ఎందుకయ్యా నేనంటే అంత ఇష్టం నీకు అంటే, సృష్టించాను రా బొమ్మల్ని, నా ఊపిరి నిలబెట్టుకున్నాను రా. నీ ప్రతి కదలిక నేను ఎరుగుదును, నీ ప్రతి అడుగు నేను ఎరుగుదును. నువ్వే నా ప్రపంచం, నువ్వే నా ప్రపంచం. అందుకే అంత ధైర్యంగా వాడుకున్నా. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా. నీవే నా వశమా, అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా. అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా. నేనే నీ లోకమా, నేనంటే ప్రాణమా. ఎవినేజరా నాదు సహా
సహాయకుడా, నాదు సహాయకుడా, ఎలియాజరా ఆదరించువాడా, ఆదరించువాడా. దేవునికి మహిమ. ఆయన నీ హృదయ వాంఛలన్నిటినీ కొన్నిసార్లు మన కొంప ముంచే కోరికలు కోరతాం, అవి తిరగపోతేనే మంచిది. అందుకే అవి కూడా ఆయనకి అప్పచెప్పాలా. ఇది కావాలనుకుంటున్నాను ప్రభా, నీ చిత్తం, నీ చిత్తం అయితే లేకపోతే లేదు. నాకు మంచి అనుకుంటే ఈ ప్రభా, లేకపోతే లేదు. ఇక్కడ నీ డైరెక్షనే ఇస్తున్నా ప్రభా. నీ చిత్తం అయినా కాకపోయినా ప్రభా, ఇది మనకు కావాల్సిందే తండ్రి అంటే సరే సావాని ఇస్తాడు. అప్పుడు నీ పిండం నువ్వే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే బ్లంట్కి అర్థమయ్యేటట్టు చెప్పాలే. హృదయవాంఛలలో కూడా నీ క్షేమకరమైన వాటిని తప్పకుండా దాచి ఇస్తాడు నీకు. నమ్ము. ప్రతికూలంగా వీచే గాలిని చూసి భయపడొద్దు. నీకు అనుకూలంగా గాలి వీయబోతుంది. దేవుడు పంపబోతున్నాడు ఒక వాయువుని. అప్పుడు మిగిలిన వాళ్ళకి అర్థమైద్ది. ఓకే, రైట్. ఆయన వాయువు చేతని హృదయవాంఛను తీరుస్తాడు. మూడవది, ఆయన మృతస్థితి అయిన నీ ఆత్మీయ స్థితిని వాయువు చేత. ఆత్మీయ జీవితంలో కొంతమంది మృతస్థితిలోకి వెళ్ళారు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు అన్న ఆ దేవుడే మరి మృతుడిని సజీవుడిగా లేపాలి. మరి మనం లేగుతాం. అయింది ఆయనే, ఆయనే, ఆయనే. ఆ మాట ఆయనే పలక. లాజరు బయటకు రా అంటే లాజరు అప్పుడు హాజరయ్యాడు కానీ అంతకుముందు హాజరయ్యాడా? దేవా, జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు, మృతుడవే అని అంటున్నావు దేవా. మరి మృతస్థితిలో నన్ను వదిలిపెడతావా? నీ జీవాత్మ నా మీద ఊదవా? నన్ను తిరిగి బ్రతికించవా? మనం ప్రార్థించాలి. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుడా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుడా. హల్లెలూయా. నువ్వు ఆశపడు, అడుగు. నీకు అర్థమైందా? మృత స్థితిలోకి వెళ్ళిపోతున్నాను, బలహీన పడిపోతున్నాను, పోరాటంలో ఓడిపోతున్నాను, దిగజారిపోతున్నాను అని అర్థమైందా? కృంగిపోతున్నావా? కుమిలిపోతున్నావా? ఇంకా నా వల్ల కాదు అని వదిలేసి నిరాశలోకి వెళ్ళిపోయావా? నో నో నో. దేవుడు నిన్ను బ్రతికించేంత వరకు, నిలబెట్టేంత వరకు అడుగు. ఒక గాలిని రప్పిస్తాడు. చచ్చి ఉన్న శవం వలె ఉన్న నువ్వు ఒక సైనికుడివి, సైనికురాలివి అవుతావు. ఇది పాఠం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేటి బలహీనులే రేపటి బలవంతులు యేసునామంలో. నేటి చెంచలులే రేపటి స్థిరులు యేసునామంలో. ఏమన్నా అర్థమైందా? నేటి బాలలే అన్నట్టు నేటి గలిబిలి, నేటి చెంచలులే రేపు స్థిరులు. దేవుడు చేస్తాడంతే. నమ్ము, నమ్ము. తప్పకుండా నీకు అది జరుగుతుంది, సందేహం వద్దు. అయితే అడుగు, ఆయననే అడుగు. మృత స్థితిలో ఉన్న నన్ను తిరిగి బ్రతికించు, నన్ను నూతనపరచు, నా మీదికి నీ జీవవాయువును, జీవాత్మను విడువు ప్రభు, నన్ను మరలా బ్రతికించు తండ్రి, నీ కొరకు భగ్గున మండాలి తండ్రి. స్తోత్రం. అప్పుడు శవాన్ని సైనికుడిగా, సైనికురాలిగా చేస్తాడు. యెహెజ్కేలు 37 అదే సాక్ష్యం ఇస్తుంది. ఆ వాయువు వచ్చి నా కార్యం చేసింది. ఓకే, ఇంకొక వాయువు ఏమో, ఇంకొక వాయువు. ఒక వాయువేమో మార్గాన్ని సరళపరిచింది, ఇంకొక వాయువేమో హృదయవాంఛలు తీర్చింది, ఇంకొక వాయువేమో ఏదో ఒకటి చేసిందా, జీవాన్ని ఇచ్చింది. మరో వాయువు చెంచలుల్ని, బలహీనుల్ని బలవంతులుగా చేసి నిలిపింది.
ఆడపిల్లకి భయపడి అబద్ధం చెప్పాడు. అంత బలహీనమైన ఘట్టంగా కనపడతాడు పేతురు ఒక దశలో మనకి. ఆడపిల్ల ఏం పొడిచిద్దండి? నువ్వు ఆ యేసు శిష్యుల్లో ఒకడివి కదూ. మై ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నాను? నాకు తెలీదు అసలు ఆ యేసు ఎవరో నాకు తెలీదు. ఇంకొకడికి చెప్పింది. వాడు వచ్చింది, ఆ యేసు అనుచరుల్లో ఒకడివి కదూ నువ్వు. ప్రతి ఒక్కళ్ళు వచ్చిందని ఈ మాట అంటారేమయ్యా? ఎన్నిసార్లు చెప్పాలి నేను కాదని? యేసు యేసాడు, ఎవరు ఆయన అసలు ఇంతకీ అమ్మా. ఇంకొకడు వచ్చి అడిగాడు, నిన్న ఆ యేసుతో చూశాను నేను, ఆ యేసు శిష్యుల్లో ఒకడివి కదూ నువ్వు అంటే, అంతకుముందు అడిగిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అడిగినవాడు కూడా ఉన్నాడు. అందరి ముందు తడవగా ఒకడు వచ్చి అడుగుతారేంటి? ఎన్నిసార్లు చెప్పాలి ఆ యేసుకు నాకు సంబంధం లేదని, నేను కానీ యేసు శిష్యుడినని? అది నిజమైతే నేను ఇట్టబోవాలా అని శపించుకోవటం మొదలుపెట్టాడు. శపించుకున్నటకు మొదలు పెట్టాను అని ఉంది. చూపించమంటారా? అవసరం లేదా? చూపించేదా? అవసరం లేదా? అమ్మో, సువార్తలు కూడా చదవలేదా మీరు? చదవలేదా? మరి ఈ మాట ఉంటుంది కండి సువార్తల్లో. అనుమానంగా చూస్తున్నారు ఏంది? నేను చూపించను, మీరే చదువుకోండి. సరే ఎందుకు లేదా? చూపించరా అసలు చెప్పు. లూకాసు వార్తలో తీసుకోండి. ఒకసారి చివరి సిలువ దగ్గరికి వెళ్ళిపోండి, అర్థమైపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 57వ వచనం చదువు. 22, 57 నుంచి చదువురా. అందుకు పేతురు, అమ్మాయి, నేనతను నెరుగుననెను. మరి కొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి, నీవును వారిలో ఒకడవనగా పేతురు, ఓయి నేను కాననెను. ఇంచుమించు ఒక గడి అయినను తరువాత మరి ఒకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలీలుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడింకను మాట్లాడుచుండగా వెంటనే కూడి కూసెను. అప్పుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మార్కు సువార్తకు రా. మార్కు సువార్తలో అక్కడ 3 సార్లు ఆడాడు కదా అబద్ధం. రైట్, ఇక్కడ చూడు. 69 నుంచి చదువు. 14, 69 నుంచి. ఆ పనికత్తె అతన్ని చూచి, వీడు వారిలో ఒకడని దగ్గర నిలుచున్న వారితో మరలా చెప్పసాగాడు. చెప్పించుకున్నట్టుగా మొదలు పెట్టిందని ఇక్కడ ఉంటుంది చూడండి. అతడు మరలా నేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచి ఉన్న వారు మరలా పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడువు, నీవు గలిలయుడవు కదా అనిరి. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుషుని నేనెరుగునని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. అది ఎదుటి వాళ్ళని శపించట్లా, ఏనే శపించుకుంటున్నాడు. కొంతమంది అంటారు కదా, మా ఇంట్లో చైన్ పోయింది. నిజం చెప్పు, నా మాట నేను పదే అడిగితే చివరికి ఏమంటారు? నేనుగా అది తీసుకుంటే అయిపోవాలా అని శాపాలు పెట్టుకుంటారు కదా. ఏమంటే అది కూడా తెలీదా? నిజమే అన్నట్టు మొఖాలు పెట్టరే మరి. రైట్, అట్లా చెప్పించుకోవడం అని. ఇంత బలహీనమైన మనస్సు కలిగిన వ్యక్తి, చంచల బుద్ధి వంచన ఏది, చంచల బుద్ధి వంచన ఏది, యుంచక తూంచవే నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. స్తోత్రం. తొందరపాటు ఎక్కువ. కత్తిని దగ్గర పెట్టుకోమన్నాడు కానీ అందుబాటులోకి వచ్చాడు. నరకమని చెప్పాడా? అందులో నరకటం కూడా భలే నరికాడు. మెడ మీద ఏమైనట్టున్నాడు, చెవి దిగింది. ఎవరో? పేతురే. అప్పుడే పొగిడించుకుంటాడు, అప్పుడే తిట్టులు తింటాడు. ఏం సిలువ? ఆ సిలువ తెగ చెబుతూ ఉంటావు. సిలువ, ఆ సిలువ నీకు దూరం అయిపోవును కాక. ఉరుక పట్టాకల సిలువ అనవాకో. నువ్వు బతికుండాలి, బాగుండాలి, చల్లగా ఉండాలి, 100 ఏళ్ళు ఉండాలి, అన్నేళ్ళు ఉండాలి, ఇన్నేళ్ళు ఉండాలి. సాతానా నా వెనక్కి పో అన్నాడు ఆయన. ఎంత దారుణమైన అవమానమో. స్తోత్రం. ఈరోజు నువ్వు నేను మనం అలాంటి బలహీనమే అయి ఉండొచ్చు. అయితే ఒక మాట దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకు, చంచలులు జ్ఞానము గ్రహింతురు
అస్థిరులైన వారు స్థిరముగా నిలుతురు. నేను నిన్ను అలా చేస్తా. ఎలా? ఒక గాలిని రప్పిస్తా, నా పరిశుద్ధాత్మ వాయువు నీ మీద కుమ్మరిస్తా. అప్పుడు 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 పిరికి పందలే సింహాలై గర్జిస్తారు, బలహీనులే బలవంతులవుతారు. తాము నిలవటమే కష్టమైన వాళ్ళు అనేకులు నిలబడటానికి పునాదులవుతారు. అనేకులు నిలవటానికి పునాదులై అనేకులు తమ మీద నిలబెట్టగలిగిన వారవుతారు. ఆ నూతన యెరూషలేము గుమ్మాల మీద 12 ఇశ్రాయేలు గోత్రకర్తలు, పునాదుల మీద 12 అపోస్తలుల పేర్లు మర్చిపోవద్దు. హల్లెలూయా. ఏమయ్యారు? చెంచలులే, బలహీనులే, ఆవేశపరులే, స్థిరము లేని వ్యక్తులే, ఘనతను వెతికినోళ్ళే. ప్రభువా, ఇంతమంది ఉన్నాం కదా, మాలో అసలు నువ్వు చెప్పు ప్రభా, ఎవరు గొప్ప ప్రభువా? వీళ్ళ దమ్ము చూడు, డైరెక్ట్గా ఆయన అడుగుతున్నారు పోయి. అసలు మాలో ఎవరు ఎక్కువ అని అంటే, మీరందరూ పక్కన ఉండండి అని ఒడ్డోడిని పిలిచి చిన్నోడిని నిలబెట్టి వీడు గొప్ప అన్నాడు. ఈ చిన్నవాని వల్ల ఎవడు తను తగ్గించుకుంటాడో వాడే నా రాజ్యంలో గొప్పవాడు. దేవునికి మహిమ. ఎందుకంటే యేసయ్య తగ్గించుకున్నందున హెచ్చింపబడ్డాడు. మెడలో పాట గుర్తొస్తుంది. వద్దులే, టైం చాలదు. కాబట్టి అలాంటి బలహీనమైన మనుషులే ఆ పరిశుద్ధాత్మ వాయువు చేత సంధించబడినప్పుడు బలవంతులుగా మార్చబడి, ఆడపిల్లకి భయపడి నేను యేసు బిడ్డనమ్మా, యేసు శిష్యుణ్ణమ్మా, యేసు నా ప్రభువమ్మా అని చెప్పలేకపోయినా ఆ పిరికి పేతురే, ఆ బలహీనుడైన పేతురే పరిశుద్ధాత్మ వాయువు చేత సంధింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ గాలి చేత ఆవేళ సంధించబడినప్పుడు, ఆత్మ అగ్ని చేత నింపబడినప్పుడు సింహ గర్జన చేశాడు. మీరు జీవాధిపతిని చంపితిరి, సిలువ వేసి చంపితిరి, దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను, అందుకు మేము సాక్షులము అని మాట్లాడితే 3000 మంది పొడవబడి హృదయంలో నొచ్చుకున్న వారే సహోదరులారా మేమేమి చేతుము అంటే, ఇదే పేతురు అన్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది మీలో ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహింపబడును. మేము పొంది అనుభవిస్తున్న ఈ శక్తి మీరు కూడా పొందుతారు నాయనలారా. దానికి ముందు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందనంటే బాప్తిజం ఇలాక అల్లాడారు 3000 మంది. ఎక్కడ తీసుకెళ్ళి ముంచారో ఏమో, అక్కడికి పోయినా అడగాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వాక్యం అబద్ధం కాదు, నిజం జరిగింది. చెప్పు, చంచలమైన నీ మనసు అట్లనే ఉంటుందా? బలహీనుడమైన నువ్వు ఎల్లప్పుడూ బలహీనుడుగానే ఉంటావా? బలహీనరాలమైన నువ్వు ఎల్లప్పుడూ బలహీనరాలుగానే ఉంటావా? నిన్ను అట్లనే ఉండనిస్తాడా దేవుడు? నో నో, దేవా నీ బలము నాకు ప్రసాదించు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. దేవునికి మహిమ. ఆయన నిన్ను బలవంతునిగా చేస్తాడు. ఈరోజు బలహీనుడిగా చంచలులుగా అస్థిరులుగా ఉండి నిన్ను నిందించుకుంటున్నావేమో. ప్రభువుకి సంతోషకరంగా ఉండలేకపోతున్నాను, ఆయనకి ఇష్టంగా బ్రతకలేకపోతున్నాను, ఎంత కాదనుకుని ఎక్కడో చోట బలహీనపడుతున్నాను, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, చెడ్డ తలంపులు వస్తున్నాయి, చెడ్డ క్రియలు చేస్తున్నాను, చెడ్డ మాటలు మాట్లాడుతున్నాను, చెడ్డ వాటిని వీక్షిస్తున్నాను. అయ్యో అయ్యో దేవా, నీకు పనికిరాను అని ఆక్రోశిస్తున్నా. బిడ్డ, పనికిరాను అనటం కాదు, నీకు పనికొచ్చేటట్టు నీ బలమును నాకిమ్మని దేవుని సన్నిధిని కనిపెట్టి ప్రార్థన చేయి. అయ్యా నేను బలహీనుడని ఆయన సన్నిధిని కనిపెట్టి ప్రార్థన చేయి. ఆయన తన వాయువు పరిశుద్ధాత్మ గాలిని నీ మీదికి పంపుతాడు, ఆయన అగ్నిని పంపుతాడు,
ఫస్ట్ గాలి, తర్వాత అగ్ని. అగ్నికి గాలి తోడైతే 100 ఇళ్ళు కాదు 1000 ఇళ్ళు పోతాయి, ఎక్కువైద్ది. అక్కడ 2 కనపడ్డాయి. అగ్నికి నీళ్లు తోడైతే ఆరిపోతుంది, కానీ ఇక్కడ అగ్నికి గాలి తోడైంది. దేవునికి మహిమ. బలముగా వీచు గాలి వంటి ధ్వని ఒకటి వచ్చింది. తర్వాత అగ్ని 4 కలవల వల్ల విభాగింపబడి వారి మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని కార్యములను అన్య భాషలలో మహిమపరిచారు. విచిత్రం ఏంటంటే ఈళ్ళు పోవటం తర్వాత సంగతి, ముందు ఈళ్ళున్న దగ్గరికి అందరూ పరిగెత్తారు. రహస్యం అంతా ఇక్కడే ఉంది. దేవుని సేవ చేయాలనుకున్న వాడికి కూడా చెప్తున్నా, రహస్యం అంతా ఇక్కడే ఉంది. దేవుని సన్నిధిని, దేవుడు పంపించేటువంటి ఆ పరిశుద్ధాత్మ అగ్ని, ఆ వాయువు కొరకు నీవు కనిపెట్టి ఆ శక్తి పొందగలిగితే నువ్వు ఎక్కడున్నావో ఆ శబ్దం అందరికీ వినబడేటట్టు ఆయన చేస్తాడు. నీ ఉన్న దగ్గరికి, అగ్ని పొందిన నీ దగ్గరికి, దైవ వాయువు చేత సంధింపబడిన నీ యొద్దకు అనేకులు పరిగెత్తి వచ్చేటట్టు ఆయన చేస్తాడు. తర్వాత పరిగెత్తితే నువ్వు పరిగెత్తుతో కానీ ముందు శక్తి పొందుకోవాలి. కాబట్టి నిన్ను నీవు నిందించుకొని కృంగిపోయి కుమిలిపోవద్దు నా ప్రియమైన సోదరి సోదరులారా. చెప్పుటకి ఇంకా అనేకమైన సంగతులు గలవు, కానీ సమయం ఇల్లే. అందుకని నేను ముగిస్తుంటిని. కృంగిపోవద్దు, నిరుత్సాహపడద్దు. దేవుని సన్నిధిని కనిపెట్టు, ఆయన బలం ఇస్తాడు నీకు. హల్లెలూయా. నీ బలం ఆయన, నీ శక్తి ఆయన, నీ గెలుపు ఆయన, నీ పరిశుద్ధత ఆయన, నీ నీతి ఆయన. ఆయనే సమస్తం. అడుగుదామా? ఇంకా ఎన్ని గాళ్ళు ఉన్నాయి? మిగిలిన గాళ్ళు ఈసారి ఎప్పుడన్నా మరోసారి ఆ గాలి తోలినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి మనం మోకాళ్ళ మీదకి వద్దాం. ఎంత గొప్ప పని చేశారు, ఎంత గొప్ప సేవ చేశారండి ఈ బలహీనులు, ఈ చంచలులు, ఈ స్థిరము లేని వారే గొప్పవారైతిరే, సంగమునకు స్తంభములైతిరే. నిన్ను చేయలేడా దేవుడు? అట్లా చేస్తాడు. ఏం కృంగిపోవద్దు, ధైర్యపడద్దు. నీ పక్షమున ప్రభు నిలిచున్నాడు, నీ పక్షమున ఆయన కదులుతున్నాడు. నీకు ముందు ఆయనే ఉన్నాడు, నీకు వెనక భాగమున ఆయనే ఉన్నాడు, నీ సరౌండ్స్ ఆయనే ఉన్నాడు.